నీట్ 2025 కి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. 680 ప్లస్ వరకు స్కోర్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఏ బుక్స్ అని రిఫర్ చేయాలి, ఎన్ని నంబర్ ఆఫ్ బుక్స్ మన దగ్గర ఉంచుకోవాలన్నది ఒక క్లియర్ ఐడియా మీకు లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది అంటే ఈ వీడియో మీకోసమే. ఎండ్ వరకు చూడండి, ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. మీ దగ్గర దాదాపు ఒక 3 బుక్స్ ఉంటే చాలు, దానికన్నా ఎక్కువ వద్దు. ద ఫస్ట్ టైప్ ఆఫ్ బుక్స్ ఇస్ ఎన్సీఆర్టీ, ద సెకండ్ టైప్ ఆఫ్ బుక్ ఇస్ ద పీవైక్యూ బుక్, అండ్ ద థర్డ్ టైప్ ఆఫ్ బుక్ ఇస్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బుక్. దేంట్లో అయితే ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ చేయొచ్చు. యూ కెన్ హ్యావ్ అనదర్ బుక్, దేంట్లో అయితే మీకు మాక్ పేపర్స్ కూడా ఉంటాయి. బట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. లెట్ us begin the session. దేంట్లో అయితే మనం 1 by 1 డీకోడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎన్సీఆర్టీ బుక్ దట్ యూ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ. దీంట్లో మీకు నేను రీసెంట్ గా ఏదైతే వీడియో చేశానో 360 out of 360, దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ న్యూ ఎన్సీఆర్టీ పర్చేస్ చేయాలి. న్యూ ఎన్సీఆర్టీ పర్చేస్ చేయండి అన్న, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీకు దొరకట్లేదంటే ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ ఫ్రీగా దొరికిపోతుంది. కాకపోతే ఓల్డ్ ఎన్సీఆర్టీ కూడా పీడిఎఫ్ మీకు ఆన్లైన్ లో దొరికిపోతుంది. అది నేను ఒక సెపరేట్ వీడియోలో నేను మీకు చెప్పేసిస్తాను, మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ నన్ ద లెస్ రిమెంబర్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్సీఆర్టీ at any cost if you are preparing for NEET. హార్డ్ కాపీ ఉన్నది అంటే ఇట్స్ వెరీ గుడ్ నాన్న. నేను ఎన్సీఆర్టీ బాగానే చదువుతున్నాను కదా సార్, అయితే ఎన్సీఆర్టీ గురించి మనం 10 సార్లు ఎందుకు ఇంతలాగా ఇన్ఫర్ చేస్తున్నాము అంటే, నేను మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. ఈ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. సోడియం పొటాషియం పంప్ ఏదైతే ఉందో ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్, కెమియోస్మోసిస్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. దీంట్లో ఏది కరెక్ట్ చెప్పండి. ఇది మీకు డైరెక్ట్ గా నేను ఎన్సీఆర్టీ నుంచి పికప్ చేసిన క్వశ్చన్. ఇది మీరు అందరూ ఆలోచిస్తారు కదా, నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ చదివాను అనేసి. సో ఈ క్వశ్చన్ మీరు వెంటనే ఆన్సర్ చేయగలగాలి మీరు చదువుంటే. ద ఆన్సర్ టు దిస్ ఇస్ ఏంటి? ఇట్ ఈస్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ లోని ఈజీగా క్లియర్ గా ఇచ్చారనమాట. నేను మీకు ఇక్కడ రెఫరెన్స్ కూడా చూపిస్తాను. A few ions of molecules are transported across the membrane against their concentration gradient from lower to higher concentration. Such a transport of energy dependent process, ATP, is utilized. That is active transport. Sodium potassium pump is the example. డైరెక్ట్ గా క్వశ్చన్ ఇలాగే పికప్ చేసుకొని అడుగుతారు. ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. డాష్ ఆర్ స్మాల్ బ్రిజల్ లైక్ ఫైబర్స్ స్ప్రౌటింగ్ అవుట్ ఆఫ్ ద సెల్. సీలియానా, పిలైనా, ఫ్లాజెల్లానా, ఫింబ్రియానా. ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, సీలియా కూడా అవ్వచ్చు, పిలై అవ్వచ్చు, ఫింబ్రియా అవ్వచ్చు, ఏమిటది. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ ఎన్సీఆర్టీ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసి ఫింబ్రియే. బ్రష్ లైక్ స్ట్రక్చర్స్ లాగా ఉంటాయి అనమాట, అండ్ అవి యాంకరేజ్ కూడా చేస్తాయి అనమాట. యాక్చువల్ గా ఎక్కడైనా సెల్ వెళ్ళి ఒకే దగ్గర ఉంటాం అనుకుంటున్నారంటే వెళ్ళి ఆ దగ్గర ఉన్న ఏరియాని పట్టుకుంటాయి అనమాట వెళ్ళి. సో మీరు అందరూ చూసుకున్నట్లయితే చూడండి, ఫింబ్రియా స్మాల్ బ్రిజల్ లైక్ ఫైబర్స్ స్ప్రౌటింగ్ అవుట్ ఆఫ్ ద సెల్. ఇన్ సమ్ బ్యాక్టీరియా దే నోన్ టు హెల్ప్ అటాచ్ బ్యాక్టీరియా టు రాక్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ ఆల్సో టు ఓట్స్ టిష్యూ. దీని మీద కూడా వాళ్ళు అడగచ్చు, దాని ఫంక్షన్ ఏంటి అనేది కూడా అడగచ్చు వాళ్ళు. సో దీని వల్ల మనకి ఎన్సీఆర్టీ అనేది బికమ్స్ రియల్లీ 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 ఇంపార్టెంట్. ఓకే, నా ఎన్సీఆర్టీ లో ఉన్న పాయింట్స్ ది ఒక మంచి కన్సైజ్ గాను ఒక దగ్గర ఉండి, మనం ఎప్పుడు కావాలంటే ఆ పాయింట్స్ రిఫర్ చేసుకుని దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా మన దగ్గర ఉంటే అంత బాగుంటుంది. సో వేదాంతం ఏవైతే తత్వ బుక్స్ ఉన్నాయో, మీరు తత్వ బుక్స్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, రైట్ నో దాని మీద ఏమైనా ఆఫర్ ఏమో నడుస్తున్నట్టే ఉన్నది. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్ మీకు దొరికిపోతుంది తత్వ బుక్స్ కి. గో చెక్ దెమ్ అవుట్. దిస్ తత్వ బుక్స్ ఆర్ వెరీ గుడ్. మీకు ఒక బండల్ ఆఫ్ బుక్స్ వస్తాయి పూర్తిగాను, బయాలజీకి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మంచి మంచి కలర్ఫుల్ ఇల్లస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. సో మీకు చాలా బాగుంటుంది చదవడానికి బుక్స్. బయాలజీ కోసం ఎన్సీఆర్టీ అట్ ఫింగర్ టిప్స్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఎంటీజీ వాళ్ళది. ఓ పక్క నుంచి ఎన్సీఆర్టీ లో ఉన్న లైన్స్ వాళ్ళు ఇచ్చేస్తారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకో పక్క నుంచి బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్, హాట్ క్వశ్చన్స్ కూడా బోల్డ్ అన్ని ఉన్నాయి. ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేసుకోవడానికి. సో బయాలజీతో దీంతో అయిపోయింది. ఇప్పుడు మనం కెమిస్ట్రీకి వద్దాం. సో కెమిస్ట్రీ కూడా మనకి ఎన్సీఆర్టీ అవసరం, ఎందుకంటే మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి మీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో, ఇంకా బోల్డ్ అని ఆర్గానిక్ కెమిస్ట్రీలో వచ్చిన రియాక్షన్స్ నుంచి అయిన క్వశ్చన్స్, అవన్నీ మీకు డైరెక్ట్ గా ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి. అండ్ దట్స్ వై రీడింగ్ ఎన్సీఆర్టీ బికమ్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ కెమిస్ట్రీ యాజ్ వెల్. 3 సబ్జెక్ట్స్ కి తత్వ బుక్స్ ఎలాగో తీసుకోవచ్చు అని చెప్పాను. బట్ మీరు కావాలంటే దీంట్లో కూడా ఎంటీజీ బుక్స్ ఏవైతే ఉన్నాయో మీరు కొనుక్కోవచ్చు. పర్సనల్ గా నేను రికమెండ్ చేస్తున్నానని కాదు, నేను ఇవి ఆల్రెడీ రిఫర్ చేశాను ముందు, అండ్ దే ఆర్ గుడ్. యాక్చువల్లీ కెమిస్ట్రీకి బాగున్నాయి, దే ఆర్ గుడ్ ఫర్ ప్రిపరేషన్. యూ కెన్ గో ఫర్ దెమ్. ఎన్సీఆర్టీ తీశారు, ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ కూడా ఫార్మ్ చేసేస్తున్నారు. ఫిజిక్స్ లో అయితే, ఫిజిక్స్ లో ఇప్పటి వరకు నేను ఏదైతే బెటర్ అండ్ బెస్ట్ అనుకున్నానో దట్ ఈస్ ఎర్ఎల్ఎస్ ఫిజిక్స్ అనమాట. 11th కి 12th కి రెండింటికి సపరేట్ రెండేసి బుక్స్ దొరుకుతాయి మీకు. ఈ ఎర్ఎల్ఎస్ ఫిజిక్స్ ఏదైతే ఉందో నీట్ ప్రిపరేషన్ కోసం వన్ ఆఫ్ ద టాప్ నాచ్ బుక్స్. అంటే బేసిక్ గా మీకు ఏంటంటే 11th 12th ది ఫిజిక్స్ మీకు సెల్ఫ్ లెర్నింగ్ టైప్ ఆఫ్ బుక్ అనమాట. ఇది దీన్ని మనం సెల్ఫ్ లెర్న్ అని కూడా అంటాం. సెల్ఫ్ లెర్నింగ్ అని ఎందుకు అంటాం అంటే, దీంట్లో వీడు ఆన్సర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు రావట్లేదు అంటే కూడా దే ఎక్స్ప్లెయిన్ ఇట్ వెరీ వెల్. కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్స్ చాలా బాగా ఉన్నాయి. సో ఇవి ఒక్కటే తీసుకుంటే చాలు. మీరు ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయకపోయినా పర్వాలేదు, ఫిజిక్స్ కి అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు. హ్యావ్ వన్ కైండ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్టివ్ బుక్, ఇది మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఫర్దర్ ఫైనల్ గా నేను మీకు ఇవ్వాల్సిన టిప్స్ ఏంటి, మీరు ఇప్పుడు ఎంటీజీదే తీసుకోవాలని కాదు, బట్ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ది బుక్ అనేది తీసుకోవాలి. మీరు దాదాపు ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ మీకు ఈజీగా దొరికిపోతుంది. నీట్ 10 years క్వశ్చన్ పేపర్స్ మీకు ఈజీగా దొరికిపోతుంది. మీకు తెలుసు, నేను మీకు ఆల్రెడీ 360 out of 360 బయాలజీ స్కోర్ చేయాలంటే ఏం కావాలని చెప్పాను. ఎన్సీఆర్టీ చదవాలి, పీవైక్యూస్ చేయాలి, ఎంసీక్యూస్ చేయాలి, ఆబ్జెక్టివ్స్ చేయాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్. దీస్ 3 స్టెప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ 3 స్టెప్స్ బాగా జరగాలి అంటే పీవైక్యూ బుక్స్ తీసుకోవాలి. ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, ఎంటీజీ బుక్ ఏదైతే ఉన్నదో, ఓకే,
ఎన్టీజీ కూడా తీసుకోవచ్చు, దిశ వాళ్ళది కూడా చాలా బాగానే ఉంటుంది. సో మీకు ఒక మాక్ టెస్ట్ కూడా అయిపోతాయి అక్కడ ఒక పక్క నుంచి, ఇంకో పక్క నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ అయిపోతాయి. ఈ బుక్ ని ప్రిఫర్ చేస్తున్నాను. మీరు కావాలంటే తీసుకోవచ్చు ఇది, లేదంటే మీ ఇష్టం. మీరు ఇంకేదైనా బుక్ ఆల్రెడీ తీసుకున్నారంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్. నేను అంటుంది ఏంటంటే ఫైనల్ గా కావాల్సింది ఏంటి అంటే, ఫైనల్ గా ఏ బ్రాండ్ అనేది నేను మీకు కన్ఫర్మ్ చేయట్లేదు. ఈ బ్రాండే మీరు తీసుకుంటే మీకు బాగుంటదని నేను చెప్పను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి, బట్ యూ షుడ్ హ్యావ్ అన్ ఎన్సీఆర్టీ బుక్స్ రెండును 11th to 12th కి. ఇంకా మీకు పీవైక్యూ బుక్ ఒకటి కంపల్సరీగా ఉండాలి. దాంట్లోనే మీకు మాక్ పేపర్స్ వచ్చేస్తే వెరీ వెల్ అండ్ గుడ్. ఆ ఆబ్జెక్టివ్ ఎంసిక్యూస్ చేసుకోవడానికి మీ దగ్గర ఒక బుక్ ఉండాలి. సో ఈ 3 బుక్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఈజీగా స్కోర్ చేయడానికి ఎవరు ఆపలేరు. ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి, బయాలజీకి అన్నిటికీ నేను చెప్పేశాను. దీస్ ఆర్ ద లిమిటెడ్ టైప్ ఆఫ్ బుక్స్ దట్ యూ హ్యావ్ టు డూ. నా ఇప్పుడు నోట్స్ తో సంబంధించి నెక్స్ట్ వీడియో నేను చేయబోతున్నాను. ఎలాగా నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి నాన్న. వన్ ఇస్ ద డీటెయిల్డ్ నోట్స్, అనదర్ ఇస్ ద షార్ట్ నోట్స్. ఈ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న దాని మీద నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. మీరు ఎంత ఈ బుక్స్ ఉన్నా మీ నోట్స్ మీ దగ్గర ఉన్నాయంటే ఆబ్జెక్టివ్ ఎంసీక్యూస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ నోట్స్ మీరు ఎన్సీఆర్టీ ఇంకా పీవైక్యూస్ వాడుకొని ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏమిటి అన్నది నేను ఒక వీడియోలో డెఫినెట్ గా నేను మీకు చెప్తాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. అండ్ ఇలాంటి సెషన్స్ మనం ఇంకా చేసుకుంటూ ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.